హాయ్ ఫ్రెండ్స్! 'పుష్ప' ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. 'పుష్ప' ట్రైలర్ అయితే మైండ్ బ్లోయింగ్ అసలు సూపర్ అని చెప్పుకోవచ్చు. హైలైట్ అయితే నాకనిపించింది. అందులోనైతే కొన్ని సీన్స్ అయితే చాలా బాగున్నాయి. ఫస్ట్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చూసుకుంటేనైతే మాత్రం అయితే ఒక 1 మినిట్ అయితే నాకైతే ఫస్ట్‌లో అయితే అంత అనిపియలేదు. నాకైతే అంత ఎక్కలేదు. అంటే అంత ఫీలింగ్ అయితే రాలేదు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌లో. లాస్ట్‌లోనైతే మనకు ఒక్కొక్క లాంగ్వేజ్‌గా పడుతుంటేనైతే ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఆ గన్ లోడ్ చేసుకుంటూ వస్తాడు కదా! అదైతే సూపర్ అనిపించింది. దానికన్నా ఇంకొద్దిగా ముందుకొస్తేనైతే అదైతే సూపర్ అనిపించింది. ఒక 1 మినిట్ అయితే నాకైతే అంత ఎఫెక్ట్‌గా అనిపియలేదు. ఇంకా కొట్టనుండే ఇంకా చాలా ఎందుకంటే చాలా ఎక్స్‌పెక్టేషన్ తోటి వస్తుంది కాబట్టి మూవీ 2 సంవత్సరాల తర్వాత 'ఐకాన్ స్టార్' చాలా అవార్డులు కూడా వచ్చినాయి సినిమాకు. దానివల్ల ఇంకొద్దిగా ట్రై చేయని ఉండేవాళ్ళు మేకర్స్ అయితే. ఇంకోటి ఏంటంటే అదొక్కటి నాకనిపించింది. ఇంకోటి మళ్ళా ట్రైలర్ గూడా ఇంకొద్దిగా క్రేజీగా తీస్తే బావుండనిపించింది. నాకు ట్రైలర్ గూడా. అంటే ఫస్ట్‌లోనైతే అంత అర్థం కాకుండానైతే ఉన్నది. ఆ సౌండ్‌కు, ఆ ఎఫెక్ట్‌కు అట్లా అయితే నాకనిపించింది. ఇంకోటేంటనంటే మళ్ళీ సినిమా హైలైట్ వి హైలైట్ వీడియోస్ అయితే ఏమేమి ఉంటాయో అవైతే కట్ చేసి అయితే నాకైతే ఇందులో పెట్టినట్టయితే నాకైతే అనిపిస్తుంది. నా మైండ్‌కైతే అనిపిస్తుంది. ఎక్కువ ఎక్కువ పర్సెంటేజ్ అయితే నాకైతే సాంగ్స్‌లో ఉన్న హైలైట్ ఏమేమి ఉంటాయో ఆ సీన్స్ అయితే నాకైతే ట్రైలర్‌లో పెట్టినట్టయితే నాకైతే పర్టిక్యులర్‌గా అయితే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అది నాకైతే అనిపిస్తుంది. ఎక్కువ హైలైట్ సీన్‌లుంటాయి గదా! మన మూవీస్‌లల్ల మన 'ఎవర్రా ఎవర్రా' అనే దాంట్లో సాంగ్‌లో ఉంటాయి గదా! హైలైట్స్ అవన్నీ. అవి కూడా ఇలా పెట్టినట్టయితే నాకైతే అనిపిస్తుంది. ఇంకోటి 'అల్లు అర్జున్' సార్ గురించయితే ఇక 'అల్లు అర్జున్' సార్ గురించయితే చెప్పాల్సిన అవసరం లేదు. 'ఐకాన్ స్టార్' అయినా తగ్గేదేలే. దేంట్లో తగ్గేదిలే అని అంటున్నానంటే యాక్టింగ్‌లో తగ్గేదేలే. 'అల్లు అర్జున్' సార్ అయితే యాక్టింగ్‌లో తగ్గేదేలే అంతే. 'వన్ ఆర్మీ' లాగానైతే తీసుకెళ్తున్నాడు. 'పుష్ప 2' సినిమానైతే డిసెంబర్ 5న వరల్డ్ వైడ్స్‌గా రిలీజ్ అవుతుంది. బాక్స్ ఆఫ్‌కైతే బద్దలైపోతది. బాక్స్ ఆఫీస్ అయితే బద్దలు బద్దలు కొట్టేసుకుంటా అయితే ఎళ్ళిపోతాడు. మీరైతే పక్కా అయితే ఎళ్లి చూడండి సినిమాని. నేను చూస్తాను. ఇప్పటికున్న సినిమాలన్నీ ఒక లెక్కైతే ఇప్పుడొచ్చే ఈ 'పుష్ప'నైతే 2 ఇయర్స్ తర్వాత వస్తుంది కాబట్టి ఎక్స్‌పెక్టేషన్స్ అయితే చాలా హైలో ఉన్నాయి. మినిమమ్ ఒక 500,00,00,000, 1000,00,00,000, 1500,00,00,000 దాకా కలెక్షన్స్ అయితే ఓన్లీ 3, 4 డేస్‌లోనే రావాలనైతే అందరూ అనుకుంటున్నారు. 'దేవర' ఎలా వచ్చిందో ఇది గూడా హైయెస్ట్ 'బాహుబలి', 'దేవర', 'సాహో' ఇంకేం సినిమా ఇవి మొన్న రిలీజ్ అయిన కొత్త సినిమాలన్నీ హైలైట్ పెద్ద హిట్ అయిపోయినాయి. అది పార్ట్ 1, పార్ట్ 1, పార్ట్ 2లో ఉన్న సినిమాలే చాలా పెద్ద హిట్ అవుతున్నాయి. అది ఇక మన 'బాహుబలి' తోటైతే ఆ ట్రెండ్ అయితే సెట్ అయ్యుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఈ 'పుష్ప' కాడికైతే వచ్చింది. మరి 2 సంవత్సరాల తర్వాత తీస్తున్నారు. కాబట్టి ఈ సినిమానైతే బాక్స్ ఆఫీస్‌లనైతే మొత్తం బద్దలు కొట్టేసి అయితే ఎళ్ళిపోతది 'పుష్ప'నైతే. ఈ ఇప్పుడు పార్ట్ 2కైతే ఎన్ని అవార్డ్స్ వస్తాయో అది కూడా తెలవదు. అదొకటి. ఇంకోటి యాక్టింగ్ అయితే ఇక సార్ గురించి చెప్పాల్సింది మనం చెప్పేంత లేదు యాక్టింగ్ గురించి 'అల్లు అర్జున్' సార్‌ది. ఇంకోటి 'రష్మిక' గూడా కొద్దిగా క్లిప్ అయితే పెట్టారు. వాళ్ళ అంటే భార్య కొట్టి 'రష్మిక' కాలుతోటైతే తగ్గేదిలే అని ఇట్లా అయితే అంటది. అదైతే హైలైట్ అసల. ఆ థాట్ హైలైట్ అని చెప్పుకోవచ్చు. మన సినిమాలో అయితే అది రొమాన్స్‌గా పెట్టాడా? లేకపోతే ఆవేశంలో ఉంటదా? అదైతే ఆ సీన్ అయితే చూడాలి. అది ఇట్లా పెట్టి అయితే కాలుతోటి ఇట్లా అయితే అంటది. అదైతే చాలా బావుంది. అదొకటి. ఇంకోటి అక్కడనే డైలాగ్ గూడా వస్తది. ఎప్పుడు పెళ్ళాం మాటలనైతే వినరు అని అయితే అల్లు అర్జున్ సార్ అయితే చెప్తా ఉంటాడు ఆ డైలాగు. ఎప్పుడు పెళ్ళాం మాట ఎవరు వినరు. నేను పెళ్ళాం మాట విని ఈ దేశానికే చేంజ్‌గా చూపిస్తానైతే ఒక డైలాగ్ అయితే చెప్పాడు. అక్కడ ఆ డైలాగ్ గూడా బాగా సెట్ అయింది. బాగుంది. ఆహ్, ఇంకా ఏం చెప్పాలంటే హ్మ్. పైసల గురించయితే నా కష్టంతో చేసిన పైసలు నేను ఒక్క రూపాయి గూడా పూడగొట్టను. నాకు నాది కానిది నేను ఒక్క రూపాయి గూడా తీసుకోనయితే ఆ డైలాగ్ గూడా చాలా బాగుంది. కొన్ని డైలాగ్స్‌లో అయితే బాగున్నాయి. అంటే సినిమాలో అయితే ఉంటాయి గానీ, ఇవైతే కొద్దిగానే. సినిమాలో అయితే బోలెడుంటాయి నాకు తెలిసైతే. ఎందుకంటే మొత్తం పవర్‌ఫుల్ డైలాగులతోటి, యాక్షన్ తోటయితే సినిమా ఉంటది. మొత్తం నరుక్కోవడం, డబ్బు చుట్టయితే సినిమానయితే తిరుగుతా ఉంటదయితే నేనైతే 100% చెప్తాను. చందనం అదే ఎర్రచందనం గురించయితే మొత్తం ఎర్రచందనం అయితే ఇట్లా పేర్చి దాని పైనైతే నిలబడ్డాడు. అదొక షాట్ బాగుంది. పైనుండైతే డ్రోన్‌తోటి తీశారో అదైతే ఏం తెలీదు గానీ షాట్ అయితే చాలా బాగుందది. అది గూడా సాంగ్‌లోదే నేను 100% చెప్తున్నా. అది గూడా సాంగ్‌లోదే. ఇంకోటి షాటు నడుచుకుంటూ వస్తా ఉంటాడు. అది మన జీప్ వెళ్తా ఉంటే జీప్ మించెల్లి చిన్నగా నడుచుకుంటూ వస్తాడు. అది గూడా సాంగ్‌లోదే. చాలా వరకు ట్రైలర్‌లో ఉన్న సీన్స్ అన్నీ సాంగ్స్‌లోవే ఉన్నాయి. కొన్ని ఫైట్‌లో గూడా ఉన్న సీన్స్ అయితే ఈ ట్రైలర్‌లోనైతే పెట్టారు. ఇదైతే 100% కావాలంటే మీరు సినిమా చూసిన తర్వాత కామెంట్ జేయండి. నా నా ఛానెల్ పేరైతే 'రామ్ లక్ష్మణ్ ఎంటర్‌టైన్‌మెంట్' ఒకసారి గుర్తుంచుకొనైతే కామెంట్ జేయండి ఫ్రెండ్స్. ఇంకేం చెప్పాలనంటే సినిమా గురించి హ్మ్.
జగపతి బాబు గారైతే ఉన్నారు. ఫస్ట్ సీన్ దాంట్లోనైతే పార్ట్ 1లోనైతే అయితే లేరు. ఇందులోనైతే జగపతి బాబు పొలిటీషియన్ అయితే నాకంతే అనిపిస్తుంది. సీఎమా లేకపోతే డిప్యూటీ సీఎమా లేకపోతే మరి ఎవరో తెలియదు గానీ పొలిటీషియను. 100% పొలిటీషియన్. ఫస్ట్ ఓపెన్ చేయగానే మన జగపతి బాబు గారే వస్తారు. ఎవర్రా వాడు అంత వైలెంట్‌గా ఉన్నాడు. అంత డబ్బంట అంత లెక్క లేదనైతే అంటున్నది. ఆ డైలాగ్ అయితే మన జగపతి బాబు గారితోటైతే ట్రైలర్ అయితే రిలీజ్ అయితది. ఆ సీన్ తోటైతే నాకైతే 100% అనిపిస్తుంది. మన జగపతి బాబు గారైతే పొలిటీషియన్. పెద్ద పొలిటీషియన్. ఆహ్, ఈ సినిమా ఇప్పుడు ఇది పార్ట్ 1 అయితే మనకు పొలిటీషియన్ దాంట్లోనైతే ఎళ్ళలేదు. పోలీసుల దాంట్లో కూడా ఎళ్ళలేదు. అంటే పబ్లిసిటీ అంటేది ఎక్కువ కాలేదన్నట్టు. అదే పార్ట్ 2 తీసుకొచ్చైతే పబ్లిసిటీ ఎక్కువ చేశారు. అంటే సినిమాలో అంటున్నా నేను బయట కాదు. సినిమాలో సినిమాలో అయితే పబ్లిసిటీ బాగా చేశారు. అంటే ఎక్కువ చేశారు. స్ప్రెడ్ చేశాడు. స్ప్రెడ్ చేసి బాగా పెద్ద డాన్ అయిపోతాడు. మన అల్లు అర్జున్ గారైతే పెద్ద డాన్ అయిపోతారు. అదే పార్ట్ 1లో అయితే అట్లుండదు. ఓన్లీ వాళ్ళ స్మగ్లింగ్ చేసే వాళ్ళకైతే ఎవరెవరు ఉంటారో వాళ్ళ వరకే తెలిసుంటదన్నట్టు. 'పుష్ప' అనంటే ఓకే. ఈతను అనైతే తెలిసుంటది. అదే ఈ పార్ట్ 2లో వచ్చేసరికైతే రాజకీయంలో ఉన్నోళ్ళకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, సీఎంలకు, పోలీసోళ్ళకు మొత్తం వరల్డ్ వైస్‌గా అన్నట్టు. వరల్డ్ వైస్‌గా పెద్ద డాన్ అయిపోతాడన్నట్టు. అదైతే క్లియర్‌గా కనపడుతుంది నాకైతే. అదైతే ఒకటైతే పాయింట్ జేయొచ్చు. ఇంకా వచ్చేసి హ్మ్. ఇంకోటైతే సగం మొత్తం సగమైతే గుండు కొట్టించుకొనైతే ఉన్నారు. అదొకటి. ఇంకోటి మళ్ళీ మనకు పార్ట్ 1లోనైతే సునీల్‌ది మెడనైతే నరుకుతది గదా ఆమె. అది ఆ పార్ట్ 1లో గూడా ఇక్కడనైతే చూపిచ్చారు. అది గూడా సునీల్ గూడా చైర్‌లో యేసుకొనైతే కూర్చొని ఉంటాడు. నేను చచ్చిపోతాడు కావచ్చు అనుకున్నా కానీ చంపేయలేదు. ఉన్నాడు. కేశవ గూడా చనిపోతాడు కావచ్చు అనుకున్నాను. కేశవ గూడా ఉన్నాడు. అంటే వాళ్ళ దగ్గర ఉన్నోళ్ళు ఎవరన్నా ఒకరు చనిపోతే 'పుష్పరాజు'కైతే చాలా ఇంకా డబ్బు సంపాదించాలి, ఇంకా పెద్ద డాన్ కావాలి అనైతే ఒక సీన్ అయితే క్రియేట్ అయితది. అది కన్ఫర్మ్ అయితది. అది ఎవరి వల్ల అయితదంటే వాళ్ళ అమ్మ వల్ల అయితదా? లేపోతే వానితో ఉన్న కేశవ వల్ల అయితదా? లేపోతే వాళ్ళ దగ్గర ఉన్నోళ్ళు ఎవరో ఒకరి ద్వారా అయితే కన్ఫర్మ్ అయితది. ఆ సీన్ అయితే కన్ఫర్మ్ ఉంటది అనైతే నేను అనుకుంటున్నాను. ఇంకా ఇంకోటి చెప్పొచ్చు మనం. మన 'పుష్పరాజ్' అంటే అల్లు అర్జున్‌ది ఫస్టు ఈ ట్రైలరు రిలీజ్ చేసినప్పుడే మన దగ్గర పెడితే బాగుండేదసలు. నాకైతే అదైతే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే 2 సంవత్సరాల తర్వాత పెద్ద సినిమాతో వస్తున్నాడు కాబట్టి, మన తెలుగోడై ఉండి మన తెలుగు దాంట్లోనే ఒక ఈవెంట్ పెడితే బాగుండు. ట్రైలరే అదే ఈవెంట్‌లో ఓపెన్ చేస్తే బాగుండేది. వాళ్ళ వాళ్ళ డ్యాడీ అయితే అది ప్రతిదానికి అట్లా చేస్తా ఉంటాడు. అంటే ఈ డేట్ అనౌన్స్ చేసేదైతే మనం ఈవెంట్ పెట్టి అందరికి ప్రజలకు ఎళ్ళేటట్టు చేయాలనైతే వాళ్ళ డ్యాడీ అయితే చెప్తా ఉంటాడు. అదే మన తెలుగు హీరో ఉండి హిందీకి పోయి ఈరోజు హిందీలో అయితే ఓపెన్ చేశారు. అదొకటి నాకైతే మైనస్ అనిపిస్తుంది. చాలా బాధేస్తుంది. ఎందుకంటే మన హీరో కాబట్టి మన దగ్గర ఫస్ట్ అయితే ఇవ్వాలి. మనకు ఇవ్వాలి. ప్రయారిటీ అయితే ఇవ్వాలి మనకు. కానీ అక్కడ హిందీలో పోయి అయితే అక్కడనైతే రిలీజ్ చేశారు. అక్కడ ఈవెంట్ కూడా పెట్టుకున్నారు. పెద్ద ఈవెంట్ పెట్టారు. మన తెలుగు ఛానల్స్‌లో కూడా చాలా న్యూస్‌లలో కూడా వస్తుంది. నాకదైతే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఒక 1 అవర్, 2 అవర్స్ ఇక్కడ స్పెండ్ చేసి మళ్ళీ అక్కడికెళ్తే బాగుండేది అయితే నా ఒపీనియన్. నా జెన్యూన్ ఒపీనియన్ ఇది. ఎందుకనంటే మన హీరో కాబట్టి మనకెక్కువ అర్హత అనేది ఉంటది. మనం గల్లేసుకొని ఎక్కువ చెప్పుకోవడానికైతే ఉంటది అనైతే నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరేమంటారో ఒకసారైతే కామెంట్ చేయండి. ఇంకేమంటే ఆహ్, ప్రెస్ మీట్ కాకుండా ఇప్పుడు ఈరోజు రిలీజ్ చేశారు కాబట్టి రేపైతే ప్రెస్ మీట్ పెడతారు హైదరాబాద్‌లో. అదే ప్రెస్ మీట్ పెద్దగా పెట్టాలనైతే నేనైతే అనుకుంటున్నాను. ఒక ఈవెంట్ లాగా చేయాలి. ఎందుకంటే పెద్ద సినిమా మళ్ళీ మళ్ళీ వస్తదో రాదో కాబట్టి ఒక ఈవెంట్ లాగా పెద్ద ఈవెంట్ లాగానైతే చేస్తేనైతే చాలా ఫ్యాన్స్ అయితే మంచిగా గల్లెగరేసుకొనైతే ఉంటారు. నేనైతే అదే అనుకుంటున్నాను. ప్రెస్ మీట్ పెట్టి ఓ నలుగురిని వాళ్ళు ఉన్నోళ్ళందరిని తీసుకొచ్చి ఒక రూమ్‌లో తీసుకొచ్చి రూమ్‌లో పెట్టి వీళ్ళు నలుగురు కూర్చొని వాళ్ళు అడిగే క్వెషన్స్‌కు వీళ్ళు ఆన్సర్‌లు ఇయ్యడం. అట్లా కాకుండా అదంతా రొటీన్ అసలు. రొటీన్ అంటే రొటీన్ అయిపోయింది. అట్లా కాకుండా ఈ 'పుష్పరాజ్' తోటైనా, 'అల్లు అర్జున్' సార్ అయినా కొత్త ట్రెండ్ అయితే సెట్ చేయాలనైతే నేను అనుకుంటున్నాను. మనం ట్రైలర్‌లకు, టీజర్‌లకు, గ్లింప్స్‌కి గూడా ఒక పెద్ద ఈవెంట్ లాగా చేస్తేనే ప్రజలకు మనం కష్టపడ్డ సినిమా వాళ్ళ దృష్టికెళ్తది అనేదైతే ఒకటైతే చేయాలనైతే నేను అనుకుంటున్నాను. నా మనసారాయినైతే అది ఉంది. ఇప్పటివరకైతే ఎవరు చేయలేదు. అట్లా ఈవెంట్స్ లాగా పెద్ద ఈవెంట్స్ అయితే ఎవరు చేయలేదు. ఓన్లీ ఆడియో లాంచ్‌కైతేనే చేస్తారు. అది ఒక రోజు, 2 రోజుల ముందే చేస్తారు. అట్లా కాకుండా 1 వీక్, ఒక 10 డేస్ బ్యాక్‌లో చేస్తేనైతే మనుషులకందరికీ ఆ మైండ్‌లోకి ఎళ్ళిపోతది. సినిమా వస్తుంది చూడాలి, మన సినిమా వస్తుంది చూడాలి అనేదైతే వాళ్ళకైతే ఉంటది. అదొకటైతే అనుకోవచ్చు.
ఓవరాల్‌గానైతే 'పుష్ప 2' అయితే వరల్డ్ వైస్‌గానైతే రిలీజ్ అవుతుంది. కానీ కలెక్షన్స్ మాత్రం దుమ్ము దుమ్ము లేపుపోతది. ఇప్పుడు ఇన్ని రోజులు వచ్చిన సినిమాలకన్నిటికి దుమ్ము పట్టేసింది కదా! ఇప్పుడు 'పుష్ప 2' వచ్చేదైతే దుమ్ము మొత్తం లేపేసుకుంటూనైతే వెళ్తది. ఆహ్, రికార్డులయితే బద్దలు కొట్టుకుంటూనైతే వెళ్తది. ఇదైతే 100% అయితే నేను చెప్పుకోవచ్చు. ఆహ్, ఇంకా ఇంకా ఇంకోటొచ్చేసి నాకు తెలిసయితే 'పుష్ప 3' కూడా ఉంటది కావచ్చనయితే నేను అనుకుంటున్నా. ఎందుకంటే గ్యాప్ ఇస్తాడు. ఇది గానుక ఒకవేళ చాలా వాళ్ళు అనుకోలేని ఒక కలెక్షన్ అయితే మాత్రం వచ్చిందనుకో 'పుష్ప 3' కూడా తీసే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయి. ఎందుకంటే 'పుష్ప 1'కు 'పుష్ప 2'కు చాలా హైప్ వచ్చింది. 'పుష్ప 2' గాని ఇంకా హైప్‌గా బాగా వచ్చేదనుకో 'పుష్ప 3' కూడా తీస్తారు 100% ఇది. 'మైత్రి మూవీస్' అయితే వాళ్ళైతే వదులుకోరు. వాళ్ళ దగ్గర పిచ్చ పైసలున్నాయి. సినిమానైతే మస్తు తీస్తారు వాళ్ళైతే. అదైతే చెప్పుకోవచ్చు. 'పుష్ప 3' కూడా ఉండేటట్టుంటది నాకైతే. నాకు తెలిసినంత మాత్రం 'పుష్ప 3' కూడా ఉంటది. నాకు తెలిసి ఇందులోనే ఈ దాంట్లోనే 'పుష్ప 3' కూడా తీశారని అయితే నేను అనుకుంటున్నాను. సగం షూటింగ్ వరకైనా కంప్లీట్ అయ్యి ఉంటది నాకు తెలిసి. ఇప్పుడు ఈ సినిమా వచ్చిన తర్వాత దాన్ని మొత్తం కంప్లీట్ చేయడమా, లేపోతే కొద్ది రోజులు ఆపేయడం అనేది కూడా అది కూడా జరిగుంటది అని అయితే నేను అనుకుంటున్నాను. 3 కూడా ఎందుకంటే ఇంత సింపుల్‌గానైతే వదిలిపెట్టరు. 'పుష్ప 2' తోటైతే వదిలిపెట్టరు ఎవరు. ఎందుకనంటే అన్ని సంవత్సరాలైతే ఇది పట్టట్లే కావచ్చు. 2 తిప్పి కొడితే 2 సంవత్సరాలలో అయిపోయింది. అది సెట్‌లకు ఇప్పుడు సెట్ అయితేనే రెడీ ఉంటది కాబట్టి దాంట్లోనే స్టోరీ కొద్దిగా మళ్ళీ ఇంకొద్దిగా యాడ్ చేసుకొనైతే ఆ సెట్‌లోనే తీసుకునే ఛాయిస్ అయితే ఎక్కువగా ఉంటది. అనైతే నేను అనుకుంటున్నాను. 'పుష్ప 3' కూడా వచ్చే ఛాయిస్ అయితే నాకు తెలిసి 50% అయితే ఉంటది 100% వదులుకోరు. హ్మ్. ఇంకా ఇంగ అల్లు అర్జున్ సార్ యాక్టింగ్ అయితే సూపరు. హ్మ్. 'శెఖావత్ ధావన్‌ది' కూడా ఆయననైతే ఆయన పేరేమో గాని, ఆ యాక్టర్ అయితే అతను 'పుష్ప 2'కి ఎంత అల్లు అర్జున్ సార్‌కి ఎంత హైప్ వస్తుందో అతనికి కూడా అంత హైప్ వస్తది. హైప్ అయితే వస్తది. ఈయన పైసలు సంపాదించుకుంటా ఉంటే ఆయనైతే పైసల్ని మొత్తం అందరికి పంచిపెడతా ఉంటాడు. మన అల్లు అర్జున్ సార్ అయితే ప్రతి దానికైతే వాళ్ళిద్దరికైతే తగ్గ ఫైట్ అయితే జరుగుతాయి. పార్ట్ 1లో అయితే అక్కడికొచ్చేసి ఆగిపోయింది. ఇద్దరైతే ఫైట్ చేసుకొని, వాళ్ళు కాల్చుకొని అయితే ఇద్దరు కూర్చొనైతే అది అక్కడికి అయిపోయింది. మ్యారేజ్ చేసుకుంటాడు. అక్కడికి క్లోజ్ చేసేసాడు. పార్ట్ 2లో వీళ్ళిద్దరికి ఉంటది. హైలైట్‌గా ఉంటది వీళ్ళిద్దరికి. నాకు తెలిసైతే కొన్ని సీన్‌లు మనం మైండ్‌కి కూడా ఊహించలేం. అలాంటి సీన్‌లయితే కన్ఫర్మ్ ఉన్నాయి. 'పుష్ప 2'లో అయితే కన్ఫర్మ్. ఇక వాళ్ళు ఆ కెమెరాలు, వాళ్ళ ఐడియాలు అవైతిగా వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ట్రైలర్‌లోనైతే అవైతే ఉన్నాయి. మన సినిమా మొత్తం చూస్తేనైతే ఓహ్! ఇలా కూడా తీయొచ్చా? ఇంత హైలైట్‌గా తీయొచ్చా? అనైతే అందరైతే నోరెళ్ళబెట్టుకొనైతే చూస్తారు సినిమాని. అంత బాగొస్తది అని నేనైతే అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వీడియో. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. నన్ను కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్. 'పుష్పరాజ్' తగ్గేదేలే. జై అల్లు అర్జున్. 'పుష్పరాజ్' జై అల్లు అర్జున్. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.